హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఒక బ్రాండ్ న్యూ కార్లో ఉన్నాం. దాట్ ఈస్ ఆల్ న్యూ హ్యుండై టుసాన్. సో ఇది లేటెస్ట్ 2022 మోడల్. దీనికన్నా ముందు కూడా ఒక టుసాన్ అనే ఒక మోడల్ ఉండింది. సో దీనికి మాత్రం అసలు టూ మచ్ డిఫరెన్స్. ఇట్స్ కంప్లీట్లీ న్యూ కార్. నేను ఇందాక చూశాను, టోటల్గా ఎక్స్ప్లోర్ చేసిన. అసలు బిల్డ్ క్వాలిటీ కానీ చూడడానికి మాత్రం ప్రీమియం ఉంది. అండ్ కార్ ఏంటంటే పెద్దగా ఉంది. ఇప్పుడు మనం క్రేటా కార్ చూస్తుంటాం కదా, క్రేటా కంటే కూడా చాలా పెద్దగా ఉంది. లైక్ వీల్స్ కానీ వీల్ బేస్ కానీ ఇవన్నీ చాలా లైక్ చూడడానికి పెద్దగా కనబడుతుంది కార్ అయితే. అండ్ మీ అందరికీ తెలుసో తెలీదో, ఈ హ్యుండై టుసాన్ ఇప్పుడు ఏదైతే ఈ కార్ ఉందో ఇది ఆల్రెడీ ఒక హాలీవుడ్ మూవీలో చూపించారు. దట్ ఈస్ స్పైడర్ మ్యాన్. అది లాస్ట్ ఇయర్ మనకు మూవీలో చూసినాము. ఇప్పుడు అదే కార్ ఇప్పుడు రియాలిటీలో ఇప్పుడు మన ముందు ఉంది. సో దిస్ ఇస్ బ్రాండ్ న్యూ కార్. ఇంకా కవర్స్ కూడా అన్నీ అలానే ఉన్నాయి. సో నేను డెడికేటెడ్గా దీన్ని లైక్ ఫుల్ మోస్ట్ డీటెయిల్ రివ్యూ తర్వాత చేస్తాను. ఈరోజు ఏంటంటే ది బెస్ట్ థింగ్స్ దీంట్లో ఏమున్నాయి అనేది ఈ వీడియో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో, నాకు బాగా నచ్చినాయి. మీకు చెప్తే కూడా కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. సో వీడియో చూడండి ఎండ్ వరకు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ దీన్ని ఇంజన్ అనమాట. సో దీంట్లో వాడింది 2 లీటర్ ఇంజన్. మీకు జనరల్లీ ఈ ప్రైస్ కేటగిరీలు అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 2 లీటర్స్ ఇంజన్ వస్తాయి. 2 లీటర్లో మనకి డీజిల్ ఆప్షన్ కూడా ఉంది. బికాస్ ఇప్పుడు మార్కెట్లో మీరు చూస్తే చాలా మట్టికి కూడా అన్ని పెట్రోల్ ఇంజన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో దీంట్లో ఇప్పటికీ డీజిల్ ఇంజన్ ఆప్షన్ అయితే ఉంది. సో పెట్రోల్లోనే మీకు 156 bhp వస్తుంది, డీజిల్ ఏమో 186 bhp వస్తుంది. డీజిల్లో మీకు టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంది. 400 Nm టార్క్ ఉంది విత్ టర్బో చార్జర్. సో మీకు ఏంటంటే మీకు ఈ కార్ డ్రైవ్ చేస్తుంటారు కదా, మీకు ఎవ్రీ టైం లైక్ థ్రాటిల్ ఇవ్వగానే మీకు ఆ పవర్ పుల్ అనేది వస్తుంటుంది. అది మనకి బెనిఫిట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హ్యుండై టుసాన్లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది. సో మీరు డీజిల్ టాప్ ఎండ్ తీసుకున్నారనుకోండి, మీకు 4 వీల్స్లో పవర్ వస్తుంటుంది. మీకు టెరైన్ మోడ్స్ ఉన్నాయి. జనరల్గా మనకి 2 వీల్ డ్రైవ్ కానీ 4 వీల్ తీసుకున్నా కానీ డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. లైక్ ఈకో, స్పోర్ట్, నార్మల్, స్మార్ట్ అని ఉంటుంది. అది కాకుండా మీరు ఆల్ వీల్ తీసుకుంటే మీకు ట్రాక్షన్ అంటే మీకు ఏదైతే టెరైన్ మోడ్స్ అంటామో, స్నో, శాండ్, మడ్, అది కూడా దీంట్లో ఆప్షన్ ఉంది. సో అదేంటంటే మనకి ఇక్కడ బటన్ అనేది ఉంటుంది, ఇక్కడ టెరైన్ అని చెప్పేసి. సో ఇది చేంజ్ చేసినప్పుడల్లా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి, స్నో, మడ్, శాండ్ ఇట్లుంది కదా, ఇవి మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. అండ్ ఇవేమో నార్మల్ మనకి డ్రైవ్ మోడ్స్, ఈకో, నార్మల్, స్పోర్ట్. మీరు ట్రాన్సిషన్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉంది. జనరల్గా ఈ ట్రాన్సిషన్స్ ఏంటంటే కొంచెం డిలే ఉంటాయి. కొన్ని కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏంటంటే ఇట్లా చేంజ్ చేసినప్పుడు ఆ లోడ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ దిస్ ఈజ్ సూపర్ ఫాస్ట్. సో ఇంజన్ వైజ్లో చూసుకుంటే మీకు ఇలాంటి ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో ఉన్న ఏసీ మోడ్ అనమాట. ఏసీ మోడ్ ఎందుకు చెప్తున్నా అంటే, జనరల్ ఏంటంటే మనం ఏ కార్లో అన్నా కానీ ఏసీ వెంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి కదా. దీంట్లో ఏంటంటే డిఫ్యూజ్ మోడ్ అని ఉంటుంది. అదేంటంటే ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి. మీకు క్లియర్గా చూస్తే ఈ ప్లేస్లో చిన్న హోల్స్ ఉంటాయి. మనకి ఈ బటన్ ఇక్కడ ఉంటుంది, డిఫ్యూజ్ అని ఉంటుంది. ఈ డిఫ్యూజ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఎయిర్ అనేది టోటల్ కార్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ చిన్న హోల్స్ ఉంటాయి ఈ డాష్ బోర్డ్ మొత్తం. సో దాని నుంచి టోటల్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే వినడానికి కొత్తగా ఉంది. అండ్ యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. అంటే మనకి ఎయిర్ ఫ్లో మన ఫేస్ మీద చాలా వస్తుంది. వద్దు అని అనుకున్నప్పుడు మనం డిఫ్యూజ్ మోడ్ ఆన్ చేసుకుంటే కార్ అసలు మనకు తెలియకుండానే కార్ మొత్తం కూల్ అయిపోతుంటుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ నాకు తెలిసింది. అండ్ దీని తర్వాత ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్ కూడా టోటల్ 10 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. సో మీకు బయట నుంచి చూస్తాను, ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా, ఇదేమో లంబర్ పోర్టు, ఇదేమో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇదంతా కూడా రీచ్, ఇదంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది 10 స్టెప్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ సైడ్ బటన్ చూస్తే ఇక్కడ మెమరీ ఫంక్షన్స్ ఉంటాయి 1 and 2 అని. సో మీరు ఏదైనా సీటింగ్ ఒకటి సేవ్ చేసుకున్నారనుకోండి, సపోజ్ ఎవరో పర్సన్ చేంజ్ చేసినప్పుడు ఎవరైనా సీటింగ్ పొజిషన్ చేంజ్ చేస్తే మళ్ళీ మీకు బ్యాక్ రావడానికి ఒక బటన్ క్లిక్ చేయగానే మీకు మొత్తం చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేశాను ఇక్కడ. సో సీటింగ్ పొజిషన్ ఆటోమేటిక్గా టోటల్ చేంజ్ అయిపోయింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక ప్రీసెట్ ఉంటాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ద మెమరీ ఫంక్షన్ అనమాట ఇది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే 2 పర్సన్స్ పెట్టుకునేలాగా 1 and 2 మీరు 2 ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది దీంట్లో. దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి వెంటిలేటెడ్ సీట్స్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఉంటుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే కూలింగ్ ఉంటుంది, హీటింగ్, 2 కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు వింటర్లో కూడా ఈ సీట్స్ మీరు వార్మ్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా చేసుకోవచ్చు. సో జనరల్గా మన ఇండియాలో అయితే నార్మల్గా కూలింగ్ ఫంక్షన్ తోటి వస్తుంది. సో ఈ కార్లో హీటింగ్ ఫంక్షన్ కూడా ఆప్షన్ అయితే ఉంది. సో మీకు డ్రైవర్, ప్యాసింజర్ ఇద్దరికి కూడా ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సీట్ ఉంది కదా, మనకి బాస్ మోడ్ ఉంటుంది అనమాట. అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ఒకవేళ ఈ సీట్ని ఫ్రంట్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ బటన్స్ ఉంటాయి, మీరు చూస్తున్నారు ఇక్కడ. సో ఈ ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా, ఇది చేంజ్ చేస్తే కొద్దీ మనకి ఈ సీట్ మొత్తం ఫ్రంట్కి వచ్చేస్తుంది, వెనకాల మొత్తం ప్లేస్ చాలా ఎక్కువ వస్తుంది. సో అది మనకి బాస్ మోడ్. అదొకటి ఈ కార్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి నేను వెనకాల కూర్చొని చూశాను,
వెనకాల ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. లైక్ ఒక టోటల్ ఒక లగ్జరీ కార్లో అయితే మనము ప్రీమియం బ్రాండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి లగ్జరీ వెనకాల ఉంది. సో నేను మీకు ఒక్కసారి వెనకాల కూర్చొని ఒకసారి చూస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ వచ్చాను. ఇప్పుడు ఈ సీట్ ఉంది కదా, ఇది రెక్లైన్ కూడా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ లీవర్ పుష్ చేసినప్పుడు ఈ విధంగా ఈ ఫ్రంట్ వస్తుంది, ఇంకా కాస్త మీకు రెక్లైన్ వెళ్తుంది. ఆల్మోస్ట్ రెక్లైన్ అయినప్పుడు నా పొజిషన్ చూడండి ఎంత ఉంది. అండ్ ఈ సీట్ నేను ఫ్రంట్కి చేసుకోవాలనుకుంటే ఇందాక చెప్పాను కదా, ఈ బటన్స్ క్లిక్ చేస్తే ఇట్లా టోటల్గా ఫ్రంట్ అయిపోతుంది. సో టోటల్ ఏంటంటే వెనకాల మాత్రం ఫుల్ లగ్జూరియస్గా కూర్చోవచ్చు. అండ్ ఈ వ్యూ చూడండి, పైన పాండ్రామిక్ సన్ రూఫ్ ఉంది కదా, అసలు నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. లైక్ నాకు హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు చూస్తే ఇక్కడ హెడ్ రూమ్ చాలా ఎక్కువ ఉంది, కూర్చోడానికి కంఫర్టబుల్. ఆ ప్రీమియంనెస్ అయితే తెలుస్తుంది నాకు. ఎక్కడ కూడా లైక్ ఒక లో క్వాలిటీ ఉంది అని అయితే ఏమైతే అనిపించలేదు. సో ఇక్కడ వరకు ఇంట్రెస్టింగ్ తీసి ఇవి మనకి జనరల్గా అన్ని కార్స్లో ప్రీమియంలో చూసుంటాం. ఇది కాకుండా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇంకా ముందడున్నాయి, అది కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి అడాస్ ఉంది, అడ్వాన్స్డ్ డ్రైవర్ ఎయిడ్ సిస్టమ్స్ ఉంది. అంటే హ్యుండై నుంచి హ్యుండై స్మార్ట్ సెన్స్ అని అంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ పైన ఈ పెద్ద బాక్స్ ఉంది కదా, దీంట్లో కెమెరా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఫ్రంట్ బానెట్కి కింద ఒక రాడార్ ఉంటుంది అనమాట. సో ఈ కెమెరా ఈ రాడార్ కలిపి కార్ మొత్తం డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్స్ మొత్తం పనిచేస్తుంది. సో దాంట్లో ఏమేమి ఉంటాయనంటే మనకి ఇక్కడ స్టీరింగ్ మీద మీరు చూస్తే ఇక్కడ కనబడేది క్రూజ్ కంట్రోల్ నార్మల్ కార్స్లో తెలిసిందే. అది కాకుండా దీనిలో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ తోటి ఏంటంటే ఈ కారు మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఉన్న కార్ని డిటెక్ట్ చేసుకొని ఆ కార్కి తగ్గట్టే స్పీడ్ వెళ్తుంటుంది. ఒకవేళ ఫ్రంట్ కార్ బ్రేక్ చేసింది అనుకోండి, ఈ కారు కూడా ఆటోమేటిక్గా స్లో అవుతుంది. అండ్ స్టీరింగ్ కూడా మీరు ఒక లేన్ వెళ్తున్నప్పుడు కార్ కెమెరాస్ కూడా లేన్ని వాచ్ చేస్తాయి అనమాట. ఆ లైన్స్ ఉంటాయి కదా, సో మీకు రోడ్ ఎట్ సైడ్ వెళ్తుంటే స్టీరింగ్ కూడా ఆటోమేటిక్గా అటు సైడ్ తిరుగుతుంటుంది. సో ఇలాంటిది ఈ సిస్టమ్ అయితే ఉంది, ఈ అడ్వాన్స్డ్ అడాస్ సిస్టమ్. మీరు ఆల్రెడీ ఇది ఎంజీ యాస్టార్ కానీ లేకుంటే XUV 700 కానీ సో ఇలాంటి కార్స్లలో చూసున్నవి అలాంటి ఫీచర్స్ ఇప్పుడు దీంట్లో ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట దీంట్లో. లైక్ ప్యూర్ అనమాట, లేన్ అసిస్ట్ కానీ, ఫ్రంట్ ఫార్వర్డ్ కొలిజన్ అలర్ట్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్. మీకు ఆడ సైడ్లో ఇక్కడ మిర్రర్ దగ్గర మీరు ఇక్కడ చిన్న ఒక సింబల్ కనబడుతుంది చూడండి. ఈ సింబల్ ఏంటంటే ఎవరైనా కార్కి ఆ సైడ్ పక్కన కానీ ఈ ఫ్రంట్ సైడ్లో కానీ ఎవరైనా కార్ వచ్చారనుకోండి, మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. అంటే మన కార్ పక్కన ఇంకొకటి ఉంది, కొంచెం చూసుకోండి అని చెప్పడానికి కోసం. ఇలాంటి సిస్టమ్ కూడా దీంట్లో వచ్చిందనమాట. ఇది కాకుండా దీంట్లో పార్కింగ్ కెమెరా ఉంది కదా, లైక్ 360 డిగ్రీ కెమెరా ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, నేను మీకు చూస్తాను ఇక్కడ. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇది క్వాలిటీ చాలా బాగుంది. అంటే నేను ఇక్కడ చేంజ్ చేస్తాను చూడండి వ్యూస్. సో ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ షోరూంలో కూడా కొంచెం లైట్స్ తక్కువనే ఉన్నాయి, బట్ స్టిల్ మనకి విజిబిలిటీ చూడండి ఎంత మంచిగా ఉంది. ఈ వ్యూ కూడా చాలా బాగుంది, లైక్ ఆగ్మెంటెడ్ రియాలిటీ చూస్తే మాత్రం బెటర్ కనబడుతుంది. సో కెమెరా క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి DRLs అనమాట. అంటే మనకి ఈ ప్యానెల్ ఏదైతుందో సేమ్ ఈ ప్యానెల్ లాంటి కలర్లోనే వస్తుంది. నార్మల్గా లైట్ ఆఫ్ ఉన్నప్పుడు మనకి ఈ లైట్స్ అన్నట్టు కూడా తెలియదు. ఇదొకటి అటెన్షన్ టు డీటెయిల్ టోటల్గా డిఫరెంట్ ఉంది. దీని మీద కూడా కోటింగ్ ఉంటుంది, మనకి లైట్ ఆఫ్ ఉన్నప్పుడు అసలు ఇక్కడ లైట్ ఉన్నట్టు కూడా తెలియదు. ఇది మనకి మెయిన్ LED హెడ్ ల్యాంప్స్ అనమాట. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. సో కారు మీరు లుక్ చూస్తే డిజైన్ బయట నుండి ఎంత పెద్దగా ఉంది చూడండి, అసలు చిన్నగా మాత్రం అస్సలు లేదు. అండ్ ఈ వీల్స్ కూడా మీకు 18 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి దీంట్లో. సో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, 4 డిస్క్ బ్రేక్స్. రియర్ సెక్షన్లో లైట్స్ కూడా చూడండి, ఇన్ఫినిటీ లైన్ అయితే టోటల్గా ఉంది, మనకి ఆల్ ఓవర్ ది ప్యానల్ వస్తుంది. ఇక్కడ కొంచెం క్రిస్టల్స్ టైప్ ఆఫ్ లైట్ ఈ విధంగా ఉంది. అండ్ ఇది కూడా పవర్ టైల్ గేట్ అనమాట. సో ఒక బటన్ ఆన్ చేయగానే టోటల్గా లిఫ్ట్ అవుతుంది. చూపిస్తాను ఇది కూడా. ఇప్పుడు బటన్ క్లిక్ చేసా ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా. అండ్ ఇది మనకి రియర్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. లగేజ్ అయితే మనం చాలా స్టోర్ చేసుకోవచ్చు. బేసిక్ ఏంటంటే పాత టుసాన్కి దీనికి మనకి ఈ వీల్ బేస్ ఉంది కదా, ఈ వీల్ బేస్ అని ఇంక్రీజ్ అయింది. ఇది క్లోజ్ చేయాలనుకుంటే కూడా మనకి జస్ట్ ఈ బటన్ ఇలా క్లిక్ చేయగానే క్లోజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా. సో ఇలాంటివి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఈ కార్లో ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఇలాంటి ఫీచర్స్కి ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటాం కదా. సో ఇది మనకి 34 lakhs ప్లస్ ఆన్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్లీ 2 లీటర్ ఇంజన్ ఇలాంటి అడాస్ ఫీచర్స్ ఇవన్నీ ఉంటే ఆల్మోస్ట్ ఇలాంటి ప్రైజే ఉంటుంది. సో నో డౌట్. కానీ కార్ అయితే చూడడానికి చాలా ప్రీమియం ఉంది. ఒకసారి మీరు వెళ్ళి షోరూమ్కి వెళ్ళి చూడండి, డెఫినెట్లీ మీకు ఆ ప్రీమియం బిట్స్ అనేది మీరు ఫీల్ అవుతారు. సో దీని తర్వాత మన ఛానల్ ఒక డెడికేటెడ్ రివ్యూ అయితే వస్తుంది, లైక్ మోస్ట్ డీటెయిల్ రివ్యూ, ఇంకా డ్రైవ్ రివ్యూ కూడా.
సో డ్రైవ్ రివ్యూ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో అడాస్ ఉంది కదా, మీకు రియల్ టైంలో అసలు ఈ ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ ఎట్లా ఉంటుంది అది చూపిస్తే మీరు ఇంప్రెస్ అవుతారు. ఆల్రెడీ మన ఛానల్లో ఎంజీ నుంచి యాస్టర్ది కానీ ఎక్స్యూవీది వీడియోస్ ఉన్నాయి, దాంట్లో ఆల్రెడీ చూపించాను. దీన్ని కూడా మనం టెస్ట్ చేద్దాము నెక్స్ట్ ఇంకా కమింగ్ డేస్లో. సో ఇప్పుడే ఇంకా న్యూ కార్ షోరూమ్కి వచ్చింది కాబట్టి ఇంకా కార్ని చూసా, మంచిగా అనిపించింది. సో మీకు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్దామని ఈ వీడియో చేసిన. ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా, ఈ కార్లో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏందనేది కింద కామెంట్లో చెప్పండి. సో మీ కామెంట్స్ అనేది చదువుతాను. ఇంకా ఏమైనా కంటెంట్ కూడా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ అయితే చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇదైతే ఈరోజు వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీ వీడియోలో చెప్పిందే, బట్ ఏంటంటే మీరు కొంచెం షేర్స్ ఇవన్నీ చేస్తా అంటే మన ఛానల్ బూస్టప్ అవుతుంది. ఆ బూస్టప్ అయితే నేను కూడా ఇంకా చాలా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు సపోర్ట్ చేయండి, డెఫినెట్లీ మంచి మంచి కంటెంట్ తీసుకొస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. 1 తారీఖు. బాయ్, దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.